పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. ప్రణతులివే ప్రభువా అందుకొనగరావా. పూజలివే దేవా ఫలములియరావా. ప్రణతులివే ప్రభువా అందుకొనగరావా. పూజలివే దేవా ఫలములియరావా. నీ ప్రేమ వరములు ఇయరావా. నీ ప్రేమ వరములు ఇయరావా. ప్రణతులివే ప్రభువా అందుకొనగరావా. ప్రణతులివే ప్రభువా అందుకొనగరావా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ దివ్యవాణి టీవీ ఛానల్ యొక్క దాతల కోసం అర్పించబడుతూ ఉంది. ఈ ఛానల్కు సహాయపడుతున్నటువంటి వారి కుటుంబాలలో ప్రభు యొక్క ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ఉండాలని, వారు తలంచిన తలంపులు నెరవేరేటట్లుగా ఈ దివ్య బలి పూజ ఈ ఉద్దేశం కోసం అర్పించబడుతూ ఉంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేక సార్లు మనం భగవంతునికి ప్రార్థన చేస్తాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్తాం. అయితే మన ప్రార్థనల వెనుక ఆ దేవుణ్ణి ప్రేమించటం అనేటటువంటి కారణం వెనుక వేరే ఉద్దేశాలు ఉంటాయి చాలాసార్లు. ముఖ్యముగా దేవుని నుంచి ఏమైనా పొందాలి అని, ఆ దేవుని నుంచి మనం ఏదైనా పొందినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనం పొరపాటు పడుతూ ఉంటాం. అందుకే ఈరోజు సువార్తలో ప్రభు చెప్తున్నారు, ప్రభువును ఇక వేరే ఏ కారణం చేత కూడా ప్రేమించకూడదు, కేవలం దేవుని మీద ప్రేమ వలన మాత్రమే ప్రభువును ప్రేమించాలి. అంతే తప్ప ఏదైనా పొందటం కోసం, మనం అనుకున్నది నెరవేర్చటం కోసం, ఈ విధముగా వేరే ఏ కారణం వలన మనం దేవుణ్ణి ప్రేమించినా కూడా అది నిజమైన ప్రేమ కాదు అని ఈరోజు పఠనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా కొద్దిసేపు మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాను, కానీ ఆ ప్రేమ వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా? నేను అది పొందాలి, ఇది పొందాలి, ఆ మేలులు అనుగ్రహాలు పొందాలి అన్నటువంటి కారణం వలన దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమ నిజమైన ప్రేమ కాదు, అది స్వార్థముతో కూడినటువంటిది. అటువంటి సమయాలను మనం తలచుకుని ఆ ప్రభుని యొక్క మన్నింపును, క్షమాపణను యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా వేడుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సహాయము లేనిచో మాకు ఉనికియే లేదు. నీ తోడ్పాటు లేనిచో మేము ఏమీ సాధింపలేము. కావున మంచి చెడులను ఆలోచనలతో గ్రహించుకొనగల విచక్షణమును మాకు దయచేయుము. మంచిని మాత్రమే మక్కువతో ఆశించి అనుసరింపగల మనస్తత్వమును ప్రసాదింపుము. అప్పుడు మేము మీ చిత్త ప్రకారము జీవింపగల శక్తిని కలిగియుందుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు, నీవు తప్ప ఇతర ఆశ్రయమెరుగని ఏకాకిని. మొదటి పఠనము ఎస్తేరు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము మరియు 3వ వచనం నుంచి 5వ వచనం వరకు, 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఆ దినములలో ఎస్తేరు రాణి కూడా మరణ భయం వలన కృంగిపోయి ప్రభువును ఆశ్రయించెను. ఆమె ఇజ్రాయేలు ప్రభు అయిన దేవునకు ఇట్లు మనవి చేసెను: ప్రభు, నీవే మా రాజువు. ఏకాకినే నేను దిక్కుమాలి ప్రాణాపాయ స్థితిలోనున్న నన్ను కరుణింపుము. సకల జనుల నుండి నీవు ఇజ్రాయేలులనే ఎన్నుకుంటివనియు, సకల జాతుల మూల పురుషుల నుండి మా పితరులనే నీ జనముగా స్వీకరించితివనియు, నీవు చేసిన ప్రణామములెల్లా నిలబెట్టుకుంటువనియు చిన్ననాడే మా వారు నాకు వినిపించిరి. ప్రభు, మమ్ము జ్ఞప్తిగా తెచ్చుకొనుము. నీ బల సామర్థ్యమును చూపి ఆపదలో చిక్కిన మమ్ము ఆదుకొనరమ్ము. సర్వశక్తిమంతుడవు ప్రభువుడైన ప్రభు, నా మట్టుకు నాకు ధైర్యము ప్రసాదింపుము. సింహపు గుహలో అడుగిడిన నాకు సముచితముగా మాట్లాడు శక్తిని దయచేయము. ఆ రాజు కోపమును మా శత్రువు మీదకి మరల్పుము. ఆ పగతుడను అతని బలగమును అణగారిపోవునట్లు చేయుము. ప్రభు, నీ బలముతో మా ప్రజలను కాపాడము. నీవు తప్ప ఇతర ఆశ్రయమెరుగని ఏకాకిని నన్ను కరుణింపుము. నీవన్నయు ఎరుగుదవు. అన్యజాతి వైభవము నాకు నచ్చదు. సున్నతి సంస్కారము లేని అన్యజాతి వాణి పొందువాని నాకు అసహ్యము కలిగించును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు, ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడుకలను ఆలించితివి. నీవు నా వేడుకోలును ఆలించితివి. నేను నీకు హృదయపూర్వకంగా వందన అర్పించుచున్నాను. నేను నీకు దైవముల ముందట నేను కీర్తింతును. నీ ప్రేమను, నీ విశ్వసనీయతను చూచి నీ పవిత్ర మందిరమున వైపు మరలి శిరము వంచి నీకు వందనములు అర్పించుచున్నాను. అందరూ ప్రభు, ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడుకలను ఆలించితివి. నీవు నా వేడుకోలును ఆలించితివి. నీ నామమును, నీ ఆజ్ఞలను అన్నింటికంటేనూ ముఖ్యమైనవి. నేను మొరపెట్టగా
నీవు నా వేడుకలను ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యుని చేసితివి. అందరూ ప్రభు ప్రభు నేను మొరపెట్టగా నీవు మొరపెట్టగా నీవు నా వేడుకలను ఆలించితివి. నీవు నా వేడుకోలును ఆలించితివి. నేను కష్టములో చిక్కుకున్నప్పుడు నీవు నన్ను కాచి కాపాడుదువు. నీవు ప్రమాణము చేసినదెల్లా చేసి తిరుగుదువు. నీ ప్రేమ శాశ్వతమైనది. నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. భయమును బాధను ఒంటరితనమును, భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా, నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. మలినమును తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి, మనసునున్న మలినమును తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి, మంచితనము నాలో యేసు నింపుమయ్యా, మంచితనము నాలో యేసు నింపుమయ్యా. మంచితనము నాలో యేసు నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము నుండి 12వ వచనము వరకు. మత్తయి సువార్త అధ్యాయము 7 వచనములు 7 నుండి 12 వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను. అడుగుడు మీకొసగబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడును. ఏలయన అడిగిన ప్రతివానికి లభించును, వెదకిన ప్రతివానికి దొరకును, తట్టిన ప్రతివానికి తెరవబడును. కుమారుడు రొట్టెనడిగినా మీలో ఎవడైనా వానికి రాయినిచ్చునా? చేపనడిగినా పామునిచ్చునా? మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మేలి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మేలి వస్తువులనిచ్చునో ఊహింపుడు. ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇది మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. ఇది క్రీస్తు సువిశేషము. స్వామికి స్తుతి కలుగునుగాక. మీరెంత చెడ్డవారైనను
మీ బిడ్డలకు మేలి వస్తువులనిచ్చుట మీకు తెలియను కదా, పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మేలి వస్తువులనిచ్చునో ఊహింపుడు. భగవంతుడు మనకు మేలి వస్తువులు ప్రసాదిస్తాడు అని ఈరోజు వాక్యంలో వింటున్నాం. అయితే ఇంగ్లీష్లో హౌ మచ్ మోర్ గుడ్ థింగ్స్ గాడ్ విల్ గివ్ యూ అంటే, ఈ గుడ్ థింగ్స్ అనేవి ఎప్పుడు థింగ్స్ మాత్రమేనా, మేలి వస్తువులు అనేవి ఎప్పుడు వస్తువులేనా అవి అని అనుకుంటాం మనం. ఈ రోజున మనం ధ్యానం చేసే అంశం ఏమనగా, భగవంతుడు మనకు మేలిమి వస్తువులు ఇస్తాడు, కానీ అత్యంత విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటివి వస్తువులు కాదు అని మనం తెలుసుకోవాలి. ఇది మనం అర్థం చేసుకోలేకపోతే మనం ప్రార్థన చేసినప్పుడల్లా కూడా వస్తువుల కోసమే ప్రార్థన చేస్తాం. సంపద కావాలి, మంచి ఉద్యోగం కావాలి, ఆస్తిపాస్తులు కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, మంచి ఇల్లు కావాలి, పొలము కావాలి, ఈ విధముగా వస్తువుల కోసమే మనం ప్రార్థన చేస్తాం. అయితే వస్తువులను పొందటము ద్వారా మనం తిరిగి ఇచ్చేటటువంటి ప్రేమ నిజమైన ప్రేమ కాదు భగవంతునికి అని ఈరోజు మనం తెలుసుకోవాలి, ధ్యానం చేయాలి. అందుకే మేలిమి వస్తువులు భగవంతుడు మనకిస్తాడు అంటే ఆయన ఇచ్చేటటువంటి మేలిమి అన్నీ కూడా వస్తువులు కాదు. ఉదాహరణకు ప్రేమ ఉంది, భగవంతుడు మనకిచ్చేటటువంటి ప్రేమ అది వస్తువు కాదు. వస్తువు రూపంలో ఒక గుర్తుగా మనం ఇవ్వగలమే, కానీ ఆ ప్రేమ అనేది ఒక వస్తువు కాదు. వస్తువుల కంటే అది అమూల్యమైనది, విలువైనది. అందుకే ఈరోజు మనం భగవంతుణ్ణి దేనికోసం ప్రార్థించాలి అన్నటువంటి అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. చాలాసార్లు మన యొక్క ప్రేమ, దేవుని మీద మనకున్న ప్రేమ, ఆయన మనకు ఏమిస్తాడా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మాయిస్టర్ ఎక్కార్ట్ అనేటటువంటి జర్మన్ దేశ తత్వశాస్త్రజ్ఞుడు ఏమంటాడంటే, ఒక ఆవు ఉందనుకోండి, ఆ ఆవును ఎందుకు ప్రజలు ప్రేమిస్తారు? ఆవును ఎందుకు ప్రేమిస్తారు ప్రజలు? అది ఇచ్చేటటువంటి పాల వల్ల. ఇక వేరే కారణం లేదు ఆవును ప్రేమించటానికి. పాలిచ్చినంత కాలం ఆవును ప్రేమిస్తారు మనుషులు. అంటే ప్రేమ ఆవు మీద కాదు, ఆ ఆవు ఇచ్చేటటువంటి పాల మీద. మనలో చాలామంది నేను భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటామే, కానీ మన ప్రేమ కూడా అటువంటిదే. ఏ విధముగా ఆవిచ్చేటటువంటి పాల వల్ల ఆవుని ప్రేమిస్తున్నామని చెప్తున్నామో, భగవంతుడు మనకిచ్చేటటువంటి అనుగ్రహాలు, వరాలు, వస్తువుల వల్ల మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్తాం. అది వస్తువులు కావచ్చు, లేదా కొన్ని అనుగ్రహాలు. ఉదాహరణకు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు కాబట్టి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే మనం ప్రేమించేది ఇక్కడ దేన్ని? మన ఆరోగ్యాన్నే, దేవుణ్ణి కాదు. లేదా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాం. అంటే మనం ప్రేమ దేని మీద ఉంది? భగవంతుడు ఇచ్చిన ఉద్యోగం మీద ఉంది, కానీ భగవంతుని మీద లేదు మన ప్రేమ. అందుకే చాలాసార్లు దేవుణ్ణి మనం ఏ కారణము చేత ప్రేమించినా కూడా ఆయన మీద ప్రేమ అనేటటువంటి కారణం తప్ప ఇక ఏ కారణం వలన ప్రేమించినా కూడా అది నిజమైన ప్రేమ కాదు. నేను మోక్షానికి పోవాలి కాబట్టి భగవంతుని ప్రేమిస్తే అది నిజమైన ప్రేమ అవుతుందా? లేదు, దానిలో కూడా స్వార్థం ఉంది. అందుకే ఈ రోజున భగవంతుని ప్రేమ అనేటటువంటి కారణం తప్ప ఇక ఏ కారణం వలన మనం ప్రేమించకూడదు అని ఈరోజు పఠనాలు తెలియపరుస్తూ ఉన్నాయి.
మేలి వస్తువులు అనగా ఏమిటి? ఉదాహరణకు సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుని యొక్క కిరణాలు, వెలుగుని మనం ఇష్టపడతాం, కానీ సూర్యుడిని మర్చిపోతాం. సూర్యుడికి వెళ్ళి చూడం అసలు. ఎందుకంటే మనకు అవసరం లేదు. మనకు కావాల్సిందల్లా కూడా ఆ సూర్యుడిచ్చేటటువంటి వెలుగు మనకు ఉపయోగపడుతుంది, కాబట్టి వెలుగుతో మనం సంతోషపడుతున్నాం. అట్లానే భగవంతుడిచ్చేటటువంటి దీవెనలు, అనుగ్రహాలతో మనం సంతోషపడుతూ అవి ఇచ్చేటటువంటి భగవంతుణ్ణే మనం మర్చిపోతున్నాం. అందుకే కీర్తనాకారుడు 18వ కీర్తన 9వ వచనములో ఈ విధముగా అంటాడు, ప్రభువా నా నేత్రములను ఎల్లవేళలా నీపై ఉంచెదను. నాకు కావాల్సిందేంటి? నీవిచ్చేటటువంటి అనుగ్రహములు మాత్రమే కాదు, నీ ద్వారా నేను పొందేటటువంటి దీవెనలు మాత్రమే కాదు, వీటన్నిటికీ మూలమైనటువంటి నీ మీద నా మనస్సు, నా కనులు నిలిపి ఉంచెదను అని కీర్తనాకారుడు అంటున్నాడు. అందరం కూడా ఒక పాట రూపంలో భగవంతునికి తెలియపరచుదాం. ప్రభువా నీవు నాకు మేలిమి వస్తువులు ఎన్నిస్తున్నా కూడా వాటన్నిటిని చూచి నేను నిన్ను మర్చిపోకుండా, వాటన్నిటికీ రూపమైనటువంటి, మూలమైనటువంటి నీ మీద నా నేత్రములు, నా కన్నులు ఉండేటట్లు దీవించుము అని వేడుకుందాం. నా కనుల ఎదుట నీ రూపం నిలుపుకొందును, నా మనసునంతా నీలోన నిలిచియుందును. నా కనుల ఎదుట నీ రూపం నిలుపుకొందును, నా మనస్సునంతా నీ పైన నిలిపి ఉందును. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. నా కనుల ఎదుట నీ రూపం నిలుపుకొందును, నా మనసునంతా నీ పైన నిలిపి ఉందును. మోషేతో నీవు మిత్రునిలాగా ముఖాముఖిగా మాట్లాడినావయ్యా, మోషేతో నీవు మిత్రునిలాగా ముఖాముఖిగా మాట్లాడినావయ్యా. నీ వెలుగుతో నింపి 10 ఆజ్ఞలు ఇచ్చినావయ్యా, నీ వెలుగుతో నింపి 10 ఆజ్ఞలు ఇచ్చినావయ్యా. నాతో మాట్లాడుము, నీ వెలుగుతో నన్ను నింపుము, నాతో మాట్లాడుము, నీ వెలుగుతో నన్ను నింపుము. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. నా కనుల ఎదుట నీ రూపం నిలుపుకొందును, నా మనసునంతా నీ పైన నిలిపి ఉందును. అందుకే భగవంతుడు మనకు ఎన్ని అనుగ్రహాలు, ఎన్ని వస్తువులు, ఎన్ని దీవెనలు ఇచ్చినా కూడా మన దృష్టి ఆ అనుగ్రహాలు, దీవెనలు, వస్తువుల మీద నుంచి ఆ ప్రభువు మీదకు వెళ్ళాలి.
కనుక నేను ప్రభువును ప్రేమిస్తున్నాను అంటే దానికి కారణం ఒక్కటే అయి ఉండాలి. అదేమనగా ప్రభువు మీద ప్రేమ. ఆ ప్రభువు మీద ప్రేమ తప్ప ఇక ఏ కారణం వలన మనం ప్రభువుని ప్రేమించినా కూడా అది స్వార్థపూరితమై ఉంటుంది. చివరికి నేను మోక్షమునకు వెళ్ళటానికి ప్రభువును ప్రేమిస్తున్నా కూడా దానిలో స్వార్థం ఉంటుంది. కనుక ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ ఆ ప్రేమకు గల కారణం వేరేమి ఏది లేదు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను తప్ప ఇక వేరే కారణం వలన నిన్ను ప్రేమించటం లేదు అని మనం గ్రహించాలి. ఆ విధముగా ప్రేమించినప్పుడు మన దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి సంబంధాలలో వ్యాపార బంధం లేకుండా పోతుంది. లేకపోతే ఇట్ బికమ్స్ ఎ బిజినెస్ డీల్. అంటే ఒక వర్తకునితో, వ్యాపారస్తునితో మనం ఏదైనా ఇచ్చి వేరేది పొందుతామో అట్లానే దేవునితో కూడా మన బంధం ఒక వ్యాపార సంబంధం అవుతుంది. అది ప్రభువు మనలను పిలిచేటటువంటి పద్ధతి కాదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో ఉన్నటువంటి మనం ప్రభువు మీద పరిపూర్ణమైనటువంటి ప్యూర్ లవ్ అనగా స్వచ్ఛమైనటువంటి ప్రేమ, ఇక ఏ కారణం చేత కాక కేవలం ప్రేమ అనేటటువంటి కారణం చేత ప్రభువును ప్రేమించే శక్తిని ప్రసాదించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పఠనాలలో మనం వింటున్నాం, కుమారుడు ఏదైతే ప్రేమతో అడుగుతాడో తండ్రి వాటిని ప్రసాదిస్తాడు. మనం దేవుని ద్వారా పొందేటటువంటి అనుగ్రహాల ద్వారా మనం పొందేటటువంటి ఆ వస్తువులను, ఆ దీవెనలను దాటి వాటన్నిటికీ మూలము రూపము అయినటువంటి ప్రభువు మీద మన మనస్సును నిమగ్నం చేసే శక్తిని ప్రసాదించమని ఇప్పుడు వేడుకుందాం. ఓ ప్రభువా, కథోలిక తిరుసభను, దాన్ని కాచి కాపాడుతున్నటువంటి ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, సమస్త క్రైస్తవులను ఆశీర్వదించి ఈ తపస్సు కాలంలో మీ సత్య కథోలిక తిరుసభ శిలువ మీద మీ దివ్యకుమారుడు చూపినటువంటి ప్రేమను లోకమంతటికి ప్రకటించే శక్తిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్నటువంటి దాతలను హేరాళముగా ఆశీర్వదించండి. అనేక మంది చిన్న చిన్న త్యాగాలు, పెద్ద పెద్ద త్యాగాల ద్వారా దివ్యవాణి ఛానల్కు ఆర్థికంగా మరియు ప్రార్థనాపూర్వకముగా సహాయం చేస్తున్నారు. వారి యొక్క ఉదార స్వభావానికి గాను వారిని హేరాళముగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈరోజు పఠనాల ప్రకారం మేము మీ నుండి అనేక వస్తువులను, దీవెనలను పొందినా కూడా కడకు మేము వాటన్నిటినీ ఇచ్చేటటువంటి మిమ్ము చేరుకొని మీ మీద మా నేత్రములను, మా దృష్టిని ఉంచేటటువంటి స్వార్థరహిత మనస్సును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పూజాబలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేము చేయు విజ్ఞాపనలను దయతో ఆలకింపుము. నీ బిడ్డలమైన మేము సమర్పించు ఈ బలి అర్పణలను, విన్నప ప్రార్థనలను కరుణతో అంగీకరింపుము. మా హృదయములను నీ వైపునకు ఆకర్షించుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. పుత్రిపియున్నా మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరము పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు నీ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడివారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవనమును దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ఏ భూనామమున వేంచేసడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము.
నీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలుగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తులతోను, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సార్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, అయినా మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. శరీరము
ప్రేమదామా శుభక్రీస్తునామా మాయందు నిలచి మమ్మేలరా. ఓ ప్రేమదామా మధురాతి మధురం నీ భవ్యనామం మహికంత మహిమన్ చేకూర్చు స్వామి. మధురాతి మధురం నీ భవ్యనామం మహికంత మహిమన్ చేకూర్చు స్వామి. సుదలల్కు సారం నీ దివ్యనామం సకలోర్విజనులన్ కాపాడు స్వామి. సుదలల్కు సారం నీ దివ్యనామం సకలోర్విజనులన్ కాపాడు స్వామి. ఓ ప్రేమధామా శుభక్రీస్తునామా మాయందు నిలచి మమ్మేలరావా. ఓ ప్రేమదామా ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, అత్యంత పవిత్రమైన నీవు మా ముక్తికి భద్రతగా ఈ పరమరహస్యములను ప్రసాదించితివి. అవి మాకు ఇప్పుడును ఎప్పుడును స్వస్థతను చేకూర్చు ఔషధములుగా ఉపకరింపచేయుము అని నిర్దించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో శ్రమలలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. వనమేగి రాత్రియందు విలపించే యేసువు తన రక్తాంబుజమార్చే తన తండ్రిన్ విడుచు మన పాపాలెల్లనోర్వా మనుజుండై పుట్టెను వినుమెంతో బాధపొంది విలపించినాడయ్యో. పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.